హాయ్ ఫ్రెండ్స్, రాబోయే 2026 ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి వదిలేసే 4 ఆటగాళ్ల గురించి మనం తెలుసుకుందాం. ఇదే విధంగా నేను నా చివరి వీడియోలో ఆర్సీబీ జట్టు నుంచి రిలీజ్ చేసే ప్లేయర్ల గురించి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను. ఆ వీడియో మీరు నా ఛానల్లో చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు జరగబోయే ఐపీఎల్ మినీ ఆక్షన్ లోపు రాజస్థాన్ రాయల్స్ ఈ ఆటగాళ్లని వదిలేసే అవకాశాలు ఉన్నాయి. మొదటిగా సంజు శాంసన్. రాజస్థాన్ రాయల్స్ లిస్ట్ లో వదలకూడని ఆటగాళ్లలో సంజు శాంసన్ ఉన్నా కూడా అతన్ని వదిలేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ సంజు శాంసన్ ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గతంలో సంజు శాంసన్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ లో ఆడాలి అనుకున్నది మనందరికీ తెలిసిందే. ఇలా వేరే టీం కి మారాలనుకున్న సంజు శాంసన్ పై రాజస్థాన్ రాయల్స్ టీం అతన్ని టీం లో ఉంచుకోవడానికి ఆసక్తితో లేదు. రెండవది షిమ్రాన్ హెట్మయర్. వెస్టిండీస్ పవర్ హిట్టర్ బ్యాటర్ అయిన షిమ్రాన్ హెట్మయర్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకి ఒక ఫినిషర్ గా పనిచేసేవాడు. కానీ గత సీజన్ లో అంతగా రాణించలేదు. షిమ్రాన్ హెట్మయర్ 2025 ఐపీఎల్ సీజన్ లో తన బ్యాటింగ్ ని 145 స్ట్రైక్ రేట్ తో జోరుగా మొదలు పెట్టినా కూడా మ్యాచ్ చివరిలో గెలిపించలేకపోయాడు. గత సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ 11 కోట్లు పెట్టి ఆడించుకున్నారు. ఈ రాబోయే సీజన్ లో అతన్ని వదిలేసి ఆ 11 కోట్లను ఉపయోగించుకొని రాజస్థాన్ రాయల్స్ కి ఒక స్ట్రాంగ్ హిట్టర్ ని తీసుకునే అవకాశం ఉంది. మూడవది వనిందు హసరంగ. గత ఐపీఎల్ మెగా ఆక్షన్ లో 5,25,00,000 పెట్టి తెచ్చుకున్న ఈ ప్లేయర్ ని రాజస్థాన్ రాయల్స్ వదిలేసే అవకాశం ఉంది. ఎందుకంటే గత ఐపీఎల్ సీజన్ లో వనిందు హసరంగ 11 మ్యాచ్ల్లో కేవలం 11 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అంతేకాక ఆడిన 11 మ్యాచ్ల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ వనిందు హసరంగను వదిలేసి ఎక్కువ వికెట్లు తీసే సామర్థ్యం ఉన్న ఒక స్పిన్నర్ ని తెచ్చుకునే అవకాశం ఉంది. చివరిగా నాలుగవది మహేష్ తీక్షణ. ఈ శ్రీలంకన్ స్పిన్ బౌలర్ ఓవర్ కి 10 కన్నా ఎక్కువ పరుగులు ఇస్తూ 11 మ్యాచ్ల్లో కేవలం 11 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో యుజ్వేంద్ర చహల్ ఉన్నప్పుడు ఈ ఇద్దరు శ్రీలంకన్ స్పిన్నర్స్ తీసిన 22 వికెట్ల కన్నా ఎక్కువ వికెట్లు తీసేవాడు. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ శ్రీలంకన్ స్పిన్నర్ ని వదిలేసి వేరే ఫారెన్ స్పిన్నర్ ని తెచ్చుకునే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో క్రికెట్ వీడియోస్ కోసం మన తెలుగు క్రికెట్ అనలిస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.